Welcome to Vanny Blocks USA. If you're watching for the first time, please don't forget to subscribe my channel. ఈరోజు నేను ఫస్ట్ స్టవ్ క్లీనింగ్తో స్టార్ట్ చేస్తున్నాను నా డేని. ఇవి జీఈ స్టవ్స్ అంటారండి. యూఎస్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు. కౌంటర్ టాప్స్ అంతా ఇట్లా ఉంటాయి జీఈ స్టవ్స్కి. అండ్ ఇవి ఏంటంటే క్లీనింగ్ కొంచెం పడినా కనిపించేస్తుంది. భలే కష్టంగా ఉంటుంది క్లీనింగ్ ఈజీనే, బట్ రోజు చేసుకోవాల్సిందే. బాగా కనిపిస్తుంది, ఇంక ఏం పడినా. బ్లాక్ కలర్ కదా కౌంటర్ టాప్. సో అదనమాట మ్యాటర్. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, నేను బ్లేడ్తో క్లీన్ చేస్తున్నాను. దాంతో క్లీన్ చేస్తే ఏంటంటే మనకి స్టవ్ మీద గీతలు పడవు. అది మనకి వాల్మార్ట్లో దొరుకుతుంది ఆ బ్లేడు. ఓన్లీ స్టవ్ క్లీనింగ్కి మాత్రమే, ఆర్ గ్లాస్ టాప్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను కొని చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ మాడిపోయింది అంతా పోతుంది, నీట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ అంతా. మీకు జీఈకి సంబంధించి ప్రోడక్ట్స్కి నీకు లిక్విడ్ కూడా బయట దొరుకుతుంది, అవైలబిలిటీలో ఉంటాయి. మీరు వాటిని కూడా యూజ్ చేసుకుంటే అసలు నీట్గా ఉంటుంది స్టవ్. బట్ నేను ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్స్ ఏమీ వాడలేదు ఇక్కడ, ఎందుకంటే డైలీ యూజ్ చేస్తాం కదా. సో నేను అంత ఎక్కువ వాడను, క్లీన్ చేస్తూనే ఉంటాము డైలీ. సో అంత అవసరం ఉండదులే అనిపించి నేను వాడిని. ఎప్పుడైనా ఒకసారి మాత్రం వాడి పెడతాను, నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫుల్ డే పాలక్ డే, స్పినాచ్ డే. నేను ఫుల్ ఈరోజు అన్ని పాలక్ ఐటమ్సే పెట్టాను. సో అమెరికన్స్ ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, సౌత్ ఇండియన్స్ ఎలా లంచ్ చేస్తారు, నార్త్ ఇండియన్స్ ఎలా లంచ్ చేస్తారు, ఆ లంచ్ బాక్స్కి కిడ్స్ లంచ్ బాక్స్కి ఉపయోగపడుతుంది. ఆ డిష్ నేను చూపించబోతున్నాను. ఇది అమెరికన్ బ్రేక్ఫాస్ట్. అమెరికన్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఎవ్రీడే స్మూతీస్ అయినా తాగుతారు, లేదంటే గ్రీన్ స్మూతీస్ అయినా తాగుతారు, లేదు అంటే ఇట్లా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఆమ్లెట్స్ అయినా తింటారు. సో నేను ఫస్ట్ వాళ్ళ ఎట్లా చేసుకుంటారు, వాళ్ళ వే ఆఫ్ ఈటింగ్ అనేది నేను ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేద్దాము. అండ్ దీంట్లో నేనేం చేస్తున్నానంటే, లిటిల్గా ఇండియన్ మిక్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ నేను ఇండియన్ కాబట్టి. చూడండి, వాళ్ళైతే పచ్చిమిర్చి వేసుకోరండి, నేను మాత్రం పచ్చిమిర్చి కూడా వాడేసాను ఇక్కడ. పాలకూర అండ్ క్యాప్సికమ్ 3 కలర్స్ ఉన్నాయి నాతో, ఆరెంజ్, రెడ్ అండ్ ఎల్లో ఉంది, ఆనియన్ ఉంది, పచ్చిమిర్చి కూడా వేసాను నేను కొంచెం. ఈవెన్ సాల్ట్ అండ్ పెప్పర్ వాడతారు వాళ్ళు, బట్ నేను ఇక్కడ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేశాను. చూడండి, ఇది వేసేసుకున్నాను. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ ఆమ్లెట్తో పాటు ఒక 2-3 ఎగ్స్ తింటారు వాళ్ళు డైలీ. కొంతమంది ఎల్లో లేకుండా 4 ఎగ్స్ కూడా తింటారు, ప్రోటీన్ కోసం అని చెప్పి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వాళ్ళు మార్నింగ్ ఎక్కువ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటారు. ఈవెన్ వాళ్ళు ఫ్రూట్ కర్డ్ తింటారు, ఇది తింటారు, ఆమ్లెట్ తింటారు, ఫ్రూట్ కర్డ్ తింటారు, ఇంకా బ్రెడ్ టోస్ట్ తింటారు విత్ ఎగ్. అండ్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ తాగుతారు దీంతో పాటు. నేను అదే చూపిస్తున్నాను. ఇదిగోండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది మన ఆమ్లెట్. అండ్ నేను కూడా, వాళ్ళు ఆరెంజ్ జ్యూస్ తాగారు, నేను ఆరెంజ్ తిన్నాను. ఇది నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూసారా నా బ్రేక్ఫాస్ట్. ఇదనమాట నా బ్రేక్ఫాస్ట్. ఈరోజు అందరం ఈ బ్రేక్ఫాస్టే చేసేసాము, కిడ్స్ కూడా నేను ఇదే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ పాలకూర తీసుకున్నాను, ఎందుకంటే సౌత్ ఇండియన్స్ మంచి మీల్ ఒకటి రెడీ చేయబోతున్నాను నేను. అండ్ దానికి పాలకూర తీసుకున్నాను అండ్ కందిపప్పు తీసుకున్నాను. మనకి పప్పు ఇంకా పాలక్ అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది. సారీ, ఆ పప్పుని కడిగేసి ఇది వేసేసండి. ఆ పప్పుని నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పప్పు, అది కొంచెం కడిగేసి వేసేసాను. ఆ వేయించి పెట్టింది నేను చూపించలేదు, బట్ నెక్స్ట్ వ్లాగ్స్లో ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసాను.
దీనిలో ఇంకా నేను ఇప్పుడు సాల్ట్ అండ్ సాల్ట్ మీకు సరిపడినంత వేసుకోండి. కారం కూడా యూజ్ చేశాను నేను, అది కూడా మీకు సరిపడినంత, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. సో మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేయండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువే వాడాను. అండ్ పసుపు అండ్ వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో ఒక చిన్న విషయం మర్చిపోయాను, నేను యాక్చువల్గా కుక్కర్ పెట్టాను, నేను చింతపండు వేసానండి దాంట్లో, అది కనిపించలేదు మీకు, వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది. పోపు కోసము రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఆవాలు, ఇంకా పప్పు వండినప్పుడు ఎప్పుడైనా సరే నెయ్యితో పోపు వేసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వదు అని అంటారు. మా ఇంట్లో అయితే నెయ్యితోనే వేస్తారు, నేనైతే వెయ్యిను నెయ్యితో ఎప్పుడైనా ఒకసారి వేస్తాను అది. అండ్ దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి అండ్ కొత్తిమీర వేసాను. పుదీనా సారీ, నాకు కరివేపాకు లేదు, అందుకని నేను కొత్తిమీర వేసాను. బట్ మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేసుకోండి, రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు, మన విష్ అది. అదిగోండి సౌత్ ఇండియన్ మీల్ రెడీ అయిపోయింది. వడియాలు, ఇంకా పప్పు, ఇంకా రైస్ అండ్ పికిల్ లేకపోతే అస్సలు పోదు కదా, సో పికిల్ కూడా ఉంది. ఇది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ఐటమ్ కిడ్స్ లంచ్ బాక్స్ ఆర్ హస్బెండ్స్ లంచ్ బాక్స్, ఎనీథింగ్, మీ విష్ అనమాట. నేనైతే కిడ్స్కి ఎక్కువ లంచ్ బాక్స్లో ఇట్లా ప్రిపేర్ చేస్తాను. కొంచెం రైస్ పెడతాను, వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కదా, సో యమ్మీగా ఉంటుంది వాళ్ళకి తినడానికి. అండ్ చూడండి పాలక్ రైస్, ఇలాచి, ఇన్క్లోవ్స్ అండ్ బిర్యానీ లీఫ్, ఈ 3 వాడాను. నేను బటర్ ఎక్కువ యూజ్ చేస్తాను, మ్యాక్స్ మీరు నా వీడియోస్ అన్నిట్లో నేను బటరే వాడతాను. అండ్ క్యాష్యూస్ వాడాను, పిల్లల కోసం కదా, మ్యాక్స్ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా క్యాష్యూస్ ఉంటే క్రంచీగా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను ఆనియన్స్ తీసుకున్నాను, మష్రూమ్ ఉండింది, అండ్ క్యారెట్స్ ఉన్నాయి, పొటాటో కూడా వేసుకోవచ్చు. పొటాటో అవైలబిలిటీ లేదు నాతో, సో నేను వేయలేదు. పొటాటో కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ కొంచెం సార్ట్అవుట్ చేసుకోవాలి. కొంచెం అవి మగ్గుతున్నాయి అనిపించినప్పుడు మీరు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వాడాను. మీకు మష్రూమ్ వాడిన ప్రతి చోట కొంచెం అన్న జింజర్ గార్లిక్ అట్లా మసాలా తగిలితే అది కొంచెం అన్న స్మెల్కి మీకు తినాలి అనిపిస్తుంది. చాలామందికి మష్రూమ్ అంటే ఇష్టం ఉండదు, మష్రూమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు నేను కూడా ఒకదాన్ని. సో నేను అందుకే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెమైనా వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము ఇంకా దీనిలో మనము కడిగి పెట్టుకున్న స్పినాచ్ వేసేసుకోవాలి. నేను స్పినాచ్ చాలా ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను, మీరు కూడా అలానే తీసుకోండి. చూడండి ఎంత ఉందో, ఇది బేబీ స్పినాచ్ అంటారు, డైరెక్టే ఇలానే వస్తుంది మనకి, షాప్స్లో ఇలానే దొరుకుతుంది. నేను బేబీ స్పినాచ్ అంటారు, చిన్నగా ఉన్నాయి చూసారా ఆకులు, ఇట్లా అన్నమాట. ఈ స్పినాచ్ని ఏంటంటే అమెరికన్స్ సాలెడ్ లాగా యూజ్ చేస్తారు, బట్ నేనైతే ఇట్లా మన స్టైల్లో యూజ్ చేస్తూ ఉన్నాను లంచ్ బాక్స్ కోసం పాలక్ రైస్ చేసేదానికి. లాస్ట్లో టమాటోస్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్, మస్ట్ అండ్ షుడ్, ఇదైతే
బాగా మగ్గిపోవాలి. అవి మగ్గిన తర్వాత మీరు ఆల్రెడీ ముందే రెడీగా చేసి పెట్టుకోండి. బాస్మతి ఆర్ నార్మల్ రైస్ మీ విష్ అనమాట. నేనైతే ఇక్కడ బాస్మతి యూజ్ చేశాను. బాస్మతి అయితే బాగుంటుంది అనిపించింది నాకు. సో నేను ఎప్పుడైనా ఒకసారి అట్లా వాడుతూనే ఉంటాను బాస్మతిని కూడా. అండ్ బాస్మతిని నేను ఒక 5 మినిట్స్ నానబెట్టాను అనమాట. అవే కడిగేసి నానబెట్టేశాను. అవే వాడుతున్నాను. ఎక్కువ తిప్పుకోకుండా జస్ట్ విరిగిపోతాయి. ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి రైస్ ఎక్కువ తిప్పకూడదు. గంటె తీసుకొని గిర తిప్పేయకూడదు దాన్ని. జస్ట్ సింపుల్గా అలా చేసుకోవాలన్నమాట. చేసి దానికి కొంచెం అంటే ఒక 2 నిమిషాలు మనము ఏమంటారు ఆ కారము అవన్నీ పట్టేలాగా చూసుకోవాలి. సో నేను అందుకే ఒక 2 మినిట్స్ ఉంచాను ఆ ఆయిల్ అవన్నీతో కలిపి. దాని తర్వాత వాటర్ వేసేసాను. ఇదిగోండి మధ్యలో తీసి ఒక్కసారి అంటే అలా కలబెట్టాను అనమాట. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. రెడీ అయిపోతుంది. ఐఎమ్ వెయిటింగ్. యా రెడీ అయిపోయింది. చూసారా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. నేనేం చేశాను అంటే ఇట్లా నేను ఏదైనా రైస్ చేసినప్పుడు టమాటో రైస్ ఆర్ పాలక్ రైస్ ఆర్ ఎనీథింగ్ చేసినప్పుడు ఏం చేస్తాను అంటే సింపుల్గా ఒక ఎగ్ బాయిల్ చేసేసుకొని, ఒకటి కాదు యాక్చువల్గా బాయిల్ చేసుకొని ఎగ్స్ని వాటికి కొంచెము ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టేసుకొని ఫ్రై చేస్తాను. నూనె వేసి కొంచెం ఉప్పు కారము లేకపోతే పసుపు ఇవన్నీ వేసి ఆ ఎగ్స్ని జస్ట్ నూనెలో అట్లా ఫ్రై చేసుకుంటాను. కొంచెమే ఆయిల్ 1 or 2 స్పూన్స్. ఎందుకంటే అది కిడ్స్కి చాలా నచ్చుతుంది. అట్లా ఎగ్తో పాటు ఇట్లా ఏదైనా రైస్ ఇస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక బాక్స్ అయిపోతుంది, మీల్ అయిపోతుంది. ఇట్లా అనమాట 1 pot మీల్స్ లాగా సూపర్ ఉంటాయి ఇవి. రెడీ అయిపోయింది. నేనైతే పెట్టేసుకున్నాను. ఫస్ట్ నాకైతే తినాలి అనిపించేసింది. నేను పెట్టేసుకున్నాను. మీకు చూపిస్తాను నేను రైతా కూడా ఎట్లా చేశాను అనేది. నాకు తెలిసి ఇది అందరు చేసే రైతా కాదు. ఇది ముంబై స్టైలు చేస్తారనమాట. ఒకసారి చూడండి. కర్డ్ తీసుకున్నాను. దానిలో మీరు ఇటువైపు చూసారు కదా, అది దాల్చిన చెక్క పొడి అండ్ సాల్ట్, దాల్చిన చెక్క ఇన్ సాల్ట్, లైట్గా షుగర్ యాడ్ చేశాను నేను. అండ్ మిక్స్ చేసేసాను. అదే మనకి రైతా అండ్ ఎగ్ చూసారా అండ్ రైస్. దట్స్ ఇట్. అవర్ లంచ్ ఆర్ అవర్ 1 pot డిష్ ఆర్ ఎనీథింగ్ ఏమైనా అనుకోవచ్చు. అది మీ ఇష్టము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.